America. And then I saw an attempt on his life this bullet flew by his ear and it came so close to his head that it busted his eardrum. And I saw he fell to his knees during this time frame and he started worshiping the Lord. He got radically born again during this time frame. I saw him winning the presidency. ఈ దర్శనంలో దేవుడు అమెరికాను విడిచిపెట్టలేదు. హత్యాయత్నం జరుగుతున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని అగ్ని తోడుగా ఉంది. ట్రంప్ను గెలిపించినట్టు ఆ దర్శనం ద్వారా దేవుడు చెప్పినట్టు ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 50:2:28 అపోస్తుల కార్యములు 2:15 అంత్య దినములలో కుమార్తెలు కుమారులు ప్రవచించుదురు, వృద్ధులు కలలు కందురు, యవ్వనులు దర్శనములు చూచుదురు అని దేవుడు ముందుగానే బయలుపరిచినట్టు మనం బైబిల్లో చూడగలం. ట్రంప్ ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉన్నాడు. నన్ను గణపరిచిన వారిని నేను గణపరచదను అని దేవుడు చెప్పింది ట్రంప్ను చూస్తే మనకు అర్థమవుతుంది.